అంతర్గత స్వేచ్ఛ. ఒక రకంగా మన అందరం కూడా బాహ్యంగా స్వేచ్ఛ లభించిందని అనుకున్నా అంతర్గతంగా మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామా? ఈ ప్రశ్న మనం మనల్ని ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. అంతర్గత స్వేచ్ఛ అంటే ఏమిటి? అంతర్గత స్వేచ్ఛ అంటే మన ఆలోచనల నుండి, మన భావాల నుండి, మన భావావేశాల నుండి మనకి స్వేచ్ఛ. మరి ఆ విధంగా చూసుకుంటే మనలో ఎంతమందిమి నిజంగా స్వేచ్ఛని అనుభవిస్తున్నాం? ఎందుకంటే మన అంతరంగం నిండా ద్వేషం, కోపం, అసూయ ఇలాంటివన్నీ నిండి ఉన్నప్పుడు మనం ఎలా స్వేచ్ఛతో జీవిస్తున్నామండి? మన అందరం కూడా మన భావావేశాలకి బందీలమైపోయినట్టే కదా. కాబట్టి బాహ్య స్వేచ్ఛ తర్వాత ఈ అంతర్గత స్వేచ్ఛ, ఎంత స్వేచ్ఛతో మనం లోపల జీవిస్తున్నాము అనేది మన అందరం కూడా మన లోపలికి ఒక్కసారి పరిశీలించుకొని అవలోకనం చేసుకుని మనం చూసుకోవాలి.